ఇది కాంగ్రెస్ లో కాంగ్రెస్ నేత అయినటువంటి రషీద్ అల్వి మాట్లాడుతున్నాడు. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరిగినటువంటి దాడుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి మైనార్టీల మీద దాడుల గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు అంటున్నాడు. భారతదేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయట. మరి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉండొద్దా ఎవరికైనా సరే, చెప్పేవాడికి వినేవాడికి? ఇక్కడ మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక మసీదులు ఉన్నటువంటి దేశం అయ్యిందా ఇది? ఇక్కడ దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దర్గాలు ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ దాడులు జరుగుతున్నాయి కాబట్టి ముస్లింలు 21 కోట్లు అని చెప్పి 30 కోట్ల మంది అయిపోయారా? ఇక్కడ దాడులు జరుగుతున్నాయి కాబట్టి మైనార్టీలు ఇక్కడ మెజార్టీలపై దాడులు చేస్తారా? ఇక్కడ దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఓటు బ్యాంక్గా తయారయ్యారా? ఇక్కడ దాడులు జరుగుతున్నాయి కాబట్టి రోహింగ్యాలు విపరీతంగా పెరిగిపోయి అవి వాళ్ళు ఒక 7-8 కోట్ల మంది అయిపోయారా? ఇక్కడ దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నారా? దేనికి మీ మీద దాడులు జరుగుతున్నాయని ఇన్ని చేస్తున్నారు? ఏ విధంగా మీపై దాడులు జరుగుతున్నాయి అంటున్నాం? సిగ్గు శరం లేకుండా, మానం మర్యాద లేకుండా. నిజంగా మీ మీద దాడులు జరిగినా బాగుండేది, కానీ అలా జరుగుతున్నాయంటే అది లేదు. చైనా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. ప్రపంచ దేశాలు మైనార్టీలని అణచివేసేస్తున్నాయి, అలాగే అక్రమ వలసవాదుల్ని తిప్పు పంపిస్తున్నాయి. మనం ఆ పని చేయలేకపోతున్నాం. ఏమైనా ఎన్ఆర్సీ, ఎన్సీఆర్ ఏదైనా తీసుకొద్దామంటే ఒక్కొక్క వెధవడు మధ్యలో పడిపోతాడు, ఒక్కొక్కడు. ఆ మైనార్టీలపై అన్యాయాలు జరిగిపోతున్నాయి. అరే వాడు అక్రమ వలసదారుడు అయినా సరే ఇక్కడ కొంతమంది వెధవలు చెత్తముండా కొడుకులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా, మరి ఇంక ఏ విధంగా మీకు దాడులు జరుగుతున్నాయి అంటారు? ఏ విధంగా వీళ్ళని పంపించాలి మనం? ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ఆ పార్టీలే చండాలము. కేంద్రానికి మీరు వ్యతిరేకంగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ దేశ భద్రత విషయంకి వచ్చేసరికి మీరు సపోర్ట్ చేయలేకపోతే మీరెందుకు ఇంక ఈ దేశంలో బ్రతికొండాలి? మీరెందుకు ఈ దేశంలో పనిచేయాలి? మీరెందుకు ఈ దేశంలో పార్టీలు నడపాలి? ఇలాంటి వారిని మనం ఉపేక్షిస్తూ ఓట్లతో ఇలా రాజ్యాంగానికి విరుద్ధంగా మనమే ఓట్లు వేస్తున్నాం ఇలాంటి వాళ్ళందరికీ కూడా. అందుకే ఒక్కొక్కడు అలా మాట్లాడుతున్నాడు కొవ్వెక్కి.